హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారా? ఓకే. ఈరోజు నేనైతే ఒకటి కొన్నాను, అదేంటనేది మీకు చూపిస్తాను చూడండి. మీ ముందు నేను అన్బాక్స్ చేస్తున్నాను. ఇప్పుడు అనంతపూర్లో కూడా పెట్టారు నో హెల్మెట్ నో పెట్రోల్ అని. అందుకని నేను హెల్మెట్ కొన్నాను. హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అందరికీ అయితే తెలుసు. ట్రావెల్ చేసే టైంలో తప్పనిసరిగా హెల్మెట్ ఉంటే మనకి చాలా సేఫ్టీ, చాలా ఇంపార్టెంట్ కూడా. అందుకనే కొన్నాను. అమ్మాయిలు ఎక్కువ పింక్ కలర్ ఇష్టపడతారు కాబట్టి నేనైతే పింక్ కలర్ హెల్మెట్ అయితే తీసుకున్నాను. నా హెల్మెట్ అయితే ఇందులో ఉంది చూడండి, ఇలా బాగుంది. దీనికి ఒక గ్లాస్ కూడా వచ్చింది. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఎండ మనకి పడుకోకుండా, డస్ట్ అనేది కూడా రాకోకుండా సేఫ్గా ఉంది. ఇదైతే చాలా స్మూత్గా, చాలా మంచిగా ఉంది లోపలైతే. ఒకసారి పెట్టుకొని చూద్దాం ఎలా ఉందో. వావ్, బాగుంది కదా? ఎలా ఉంది? బాగుంది. ఇంకా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మనకి కంఫర్ట్గా ఉంది. మనకి గ్లాస్ వద్దనుకుంటే కూడా ఒకవేళ పైకి అనుకోవచ్చు. చాలా బాగుంది. ఫ్రెండ్స్, హెల్మెట్ వాడడం వల్ల మనం సేఫ్గా ఉంటాము, మన కుటుంబాలకి కూడా భద్రత ఉంటుంది. ఎన్నో జరుగుతుంటాయి కాబట్టి వాటన్నిటి నుంచి రక్షణ కావాలంటే హెల్మెట్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది కూలింగ్ గ్లాసెస్ వాడుతుంటారు. కూలింగ్ గ్లాసెస్ వాడేటప్పుడు కూడా హెల్మెట్కి కంఫర్ట్గానే ఉంది. మీరు కూడా వాడండి, చూసుకోండి. కాబట్టి ఫ్రెండ్స్, ప్రయాణం చేసే ప్రతిసారి హెల్మెట్ తప్పక వాడండి. సేఫ్గా ఉండండి. మీ కుటుంబాన్ని కూడా సేఫ్గా పెట్టండి. ఎందుకంటే చాలామంది ఇళ్ళలో వెయిట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.